హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాలను పొగమంచు కమ్మేసింది. చలి తీవ్రత కాస్త తగ్గినా పొగమంచు ఎఫెక్ట్ తగ్గడం లేదు. రాష్ట్రంలోకి తూర్పు ఆగ్నేయ దిశల నుంచి తేమగాలులు ప్రవేశించడం వల్ల దట్టమైన పొగమంచు కమ్మేస్తోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 2-3 రోజులు చలి ప్రభావం తక్కువగా ఉంటుందన్నారు. 4వ రోజు నుంచి ఉత్తర గాలులు ప్రారంభమై ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయి చలి తీవ్రత పెరుగుతుందని తెలిపారు ఆఫీసర్స్. పొగమంచుపై మరిన్ని అప్డేట్స్ రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, ఓవర్ టు యు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రతలు కొనసాగుతూ ఉన్నాయి. మనం ముఖ్యంగా చూస్తే తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలతో పాటు హైదరాబాద్లో ఇటు చలితో పాటు పొగమంచు కూడా భారీగా కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడవచ్చు. ఎందుకంటే గత 2 రోజుల నుంచి కూడా ఇటు చలి తీవ్రతలు కొంత తగ్గినప్పటికీ కూడా ఇటు పొగమంచు కారణంగా అయితే చాలా వరకు ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే చూడవచ్చు, గడిచిన 20 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రతలు ఎక్కువగా ఉన్న క్రమంలో ఇటు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇప్పటికే రాష్ట్రంలో చాలా ప్రాంతాలలో కూడా సింగిల్ డిజిట్కు పరిమితమైనటువంటి ఉష్ణోగ్రతలు కూడా గమనించడం జరిగింది. కానీ గడిచిన 2 రోజుల నుంచి మనం చూస్తే ఇటు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోతో పాటు ముఖ్యంగా హైదరాబాద్లో కూడా పొగమంచు కారణంగా అయితే ప్రజలు కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం గమనించవచ్చు. ఎందుకంటే ఇప్పటికే చాలా రోజుల నుంచి కూడా చలి తీవ్రతతో పాటు ఇప్పుడు మనం చూస్తే ఇటు ఉత్తర ఈశాన్య భారతదేశంలో వస్తున్నటువంటి గాలుల కారణంగా అయితే ఉత్తర గాలుల కారణంగా కొంత చలి తీవ్రత కొంచెం స్వల్పంగా తగ్గినప్పటికీ కూడా చాలా జిల్లాలలో ఇటు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మనం ఒకసారి తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో ఇటు చలి తీవ్రతలను మనం గమనించినట్లయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని ఇటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో అయితే 5 నుంచి 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. కానీ అంతేకాకుండా ఇటు రాత్రిపూట కొంత చలి తగ్గినప్పటికీ కూడా తెల్లవారుజామున ఇటు చలి పెరగడంతో పాటు ఇటు పొగమంచు కారణంగా అయితే చాలా ప్రాంతాలలో ఇటు మనం చూస్తున్నాం విజువల్ సార్ ఒకసారి గమనించవచ్చు. కొంత దూరంగా ఉన్నటువంటి భవనాలు ఇవన్నీ కూడా కనిపించినటువంటి సిచ్యువేషన్ కూడా కొనసాగుతూ ఉంది. అంతేకాకుండా ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలను మనం ఒకసారి గమనించినట్లయితే ఇటు హన్మకొండ, జనగాం, జయశంకర్, భూపాల్పల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి, ములుగు జిల్లాలలో అయితే 11 నుంచి 15 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతూ ఉంది. అంతేకాకుండా ఇటు భద్రాచలం, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, కర్నూలు, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో అయితే 15 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న క్రమంలో ఇటు రాత్రి వేళల్లో కూడా చలి తీవ్రతలు కూడా కొంత ఎక్కువగానే ఉంటున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. రానున్న మరికొద్ది రోజుల పాటు కూడా చలి తీవ్రతతో పాటు ఇటు ఉత్తర గాలుల ప్రభావంతో చాలా ప్రాంతాలలో ఇటు పొగమంచు ప్రభావం కూడా ఉండేటువంటి అవకాశం ఉందని ఇటు భారత వాతావరణ శాఖ హెచ్చరికల్లో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా ప్రజలందరూ కూడా చలి కారణంగా చలితో పాటు ఇటు పొగమంచు కారణంగా కొంత ధూళి కణాలు ఇటు కళ్ళలో పడి ఇటు వాహనదారులకు కొంత ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిస్థితి ఉండడంతో ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఉదయాన్నే రోడ్లపైకి వాహనాలు తీసుకొచ్చేటువంటి ప్రజలు కొంత జాగ్రత్తలు పాటించాలి. ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఇటు జాగ్రత్తలు పాటించినట్లయితే ఇటు పొగమంచు కారణంగా మనం చూడవచ్చు, ఉదయం 9 గంటలు దాటినప్పటికీ కూడా ఇంకా సూర్యోదయం కాలేదు. ఇటు సూర్యుడు పూర్తి స్థాయిలో ప్రకాశించకపోవడంతో చాలా ప్రాంతాలలో పొగమంచు కూడా కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా హైదరాబాద్లో పరిస్థితిని మనం గమనించినట్లయితే డే టైంలో కూడా పొగమంచు ప్రభావాన్ని మనం గమనించవచ్చు. ఎందుకంటే ఇటు కొంత చలి తీవ్రతగా తగ్గినప్పటికీ కూడా ఇటు పొగమంచు అనేది డే మొత్తం కూడా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్స్ని మనం చూడవచ్చు. మధ్యాహ్నం సమయంలో కూడా చాలా ప్రాంతాలలో ఇటు పొగమంచు అనేది కనిపిస్తున్న క్రమంలో ఇటు ప్రజలైతే కొంత ఉదయం వేళల్లో బయటకు వెళ్ళేటువంటి ప్రజలు జాగ్రత్తలు పాటించాలి. అంతేకాకుండా ఇటు పొగమంచు కారణంగా కూడా ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా ఇటు పొగమంచు మరొక వైపు చలి తీవ్రత ఉన్న కారణంలో అయితే ఇటు ఉదయాన్నే వాకింగ్ వెళ్ళేటువంటి ప్రజలను మనం ఒకసారి వారికైతే జాగ్రత్తలు పాటించాలని ఇటు వైద్యులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఉదయాన్నే ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలలో తెల్లవారుజామున వాకింగ్ వెళ్ళేటువంటి ప్రజలైతే ఇటు పలు జాగ్రత్తలు పాటించాలి. ఇటు స్వెటర్స్ వేసుకోవడంతో పాటు అదేవిధంగా ఇటు మాస్క్ను ధరించాలి. అంతేకాకుండా మఫ్లర్లను యూజ్ చేయాలంటే కూడా ఇటు వైద్యులు సూచనలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ను మనం చూడవచ్చు. ఎందుకంటే చలి తీవ్రత కారణంగా ఇటు అంతేకాకుండా ఇటు పొగమంచులో ఉదయాన్నే వాకింగ్ వెళ్ళడం వల్ల కొంత శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఇటు ప్రికాషన్స్ పాటించినట్లయితే కొంత ఇబ్బందులు పడకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుందని మనకు తెలుస్తుంది. అంతేకాకుండా మనం ప్రస్తుతం గమనిస్తే హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్రంలో చాలా జిల్లాలలో కూడా ఇటు అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు 5 డిగ్రీలు నమోదు కాగా అత్యధికంగా 29 నుంచి 30 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతల ప్రభావం కొనసాగుతున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూడవచ్చు. ఈ ప్రభావం రాత్రి వేళల్లో కొన్ని జిల్లాలలో 3 నుంచి 4 డిగ్రీలకు కూడా ఇటు చలి తీవ్రతలు పడిపోతున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతూ ఉంది. మనం చూస్తే గతంలో ఇటు రాష్ట్రంలో అయితే వచ్చినటువంటి చలితో పోల్చుకుంటే ప్రస్తుతం
చలి తీవ్రత కొంత తగ్గినప్పటికీ కూడా అర్ధరాత్రి వేళల్లో అయితే చలి తీవ్రత సంబంధించినటువంటి యొక్క ఉష్ణోగ్రతలు మరింత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లయితే ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న క్రమంలో ముఖ్యంగా మనం ఈరోజు ఒకసారి వాతావరణంలో గమనిస్తే అత్యల్పంగా ఇటు సంగారెడ్డి జిల్లాలో 4.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి పరిస్థితుల్లో అయితే ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి ప్రాంతాల్లో ప్రజలు ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ముఖ్యంగా ఇటు వృద్ధులు కానీ చిన్నపిల్లలు అదేవిధంగా గర్భిణీ స్త్రీలు అయితే మరింత జాగ్రత్తలు పాటించాలని ఇటు వైద్యులు సూచిస్తున్న క్రమంలో మరికొద్ది రోజుల పాటు కూడా చలి తీవ్రతతో పాటు పొగమంచు ప్రభావం మరొక 4 రోజుల పాటు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. అనంతరం ఇటు సంక్రాంతి పండుగ వస్తున్న నేపథ్యంలో ఇటు ఉత్తర గాలుల ప్రభావంతో కొంత చలి తీవ్రత తగ్గడంతో పాటు ముఖ్యంగా ఇటు పొగమంచు తీవ్రత కూడా పెరిగేటువంటి అవకాశం ఉన్న క్రమంలో ఇటు వాహనదారులు కూడా ఉదయం వేళలో ప్రయాణాలు కొనసాగించేటువంటి ప్రజలైతే తగు జాగ్రత్తలు పాటించాలి. తద్వారా ఎలాంటి రోడ్డు ప్రమాదాలు కానీ ఎలాంటి ఇబ్బందులకు కానీ గురి కాకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఉంటాయని అయితే ఇటు వాతావరణ శాఖతో పాటు వైద్యులు కూడా ఇటు సూచిస్తున్నటువంటి పరిస్థితులు రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నాయి. కెమెరామెన్ హర్షతో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.